చాలే బతికినంత చాలే 40 ఏళ్ళు బతికాం ఇంకా బతకాలా అని చచ్చిపోవడం. నో, నేను ఏమన్నా అవని, నేను ఓటమిని అంగీకరించను, నేను నెంబర్ 1గా ఇన్నాళ్ళు బతికాను, నేను నెంబర్ 1గానే ఉంటాను అంటూ కఠోర నియమానిష్ట గరిష్టమైన ఒక ప్రాసెస్లో 150 రోజుల పాటు అది ఉండటం. మరి గద్ద దగ్గర ఏ రకమైన పిహెచ్డి డిగ్రీలు లేకపోయినా, మన తెలివితేటలు లేకపోయినా, పొజిషన్స్ లేకపోయినా ఆప్షన్ నెంబర్ 2ని తీసుకుని తనంతటికి తానుగా నిర్ణయించుకున్న ఒక స్వీయ నియంత్రణ, ఒక కఠోరమైన ఒక ఇలాంటి ట్రైనింగ్ ప్రోగ్రాంలో కథకి వెళ్తుంది. వాట్ ఆర్ ద ప్రాసెస్ రిక్వైర్? ఆ ప్రాసెస్ ప్రకారం గద్ద తన నివాసాన్ని ఒక కొండ అంచు మీద పెట్టుకుని ఏం చేస్తుందంటే తన ముక్కును తీసి ఆ కొండ అంచుకి టాప్ 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 అని కొట్టుకుంటూ పోతూ ఉంటుంది. ఒక చెయ్యి పొరపాటు మన ముక్కు తగ్గితేనే మన కళ్ళమ్మని నీళ్ళు వచ్చి అబ్బా అనుకుంటాం కదా, అలాంటిది తన ముక్కు ఊడేదాకా 8-9 రోజుల పాటు ఆ గద్ద కొట్టుకుంటూనే ఉంటుంది. 8-9 రోజులు అయ్యాక ఆ ముక్కు ఊడి కింద పడుతుంది. ఆ ముక్కు ఊడి కింద పడిన తర్వాత కొంతకాలానికి మన కారులో నలిగితే, డోర్లో నలిగితే కొత్త గోరు ఎలా వస్తుందో కొంతకాలానికి కొత్త ముక్కు వస్తుంది. ఆ కొత్త ముక్కుతో తను చేతుకున్న గోళ్ళన్నీ పీకేసుకుంటుంది. కొంతకాలానికి కొత్త గోళ్ళు వస్తాయి. కొత్త గోళ్ళు కొత్త ముక్కుతోటి తన ఈకలన్నీ పీకేసుకుంటుంది. కొంతకాలానికి కొత్త ఈకలు వచ్చి 150 రోజుల తర్వాత అవి ఆకాశంలో తిరిగి ఎగిరి 30 ఏళ్ల పాటు మళ్ళీ గద్ద నెంబర్ 1లా బతుకుతుంది. ఎందుకు చెప్తున్నానంటే మనం ఎక్కడ పుట్టామో మన కంట్రోల్లో కాదు, ఏ కులంలో పుట్టామో ఏ మతంలో పుట్టామో మన కంట్రోల్లో కాదు, ఆడగా పుట్టామో మగగా పుట్టామో మనకు తెలియదు, మన చదువుకున్న వాళ్ళ ఇంట్లో పుట్టామో చదువుకున్న వాళ్ళ ఇంట్లో పుట్టామో మనకు తెలియదు, డబ్బున్న వాళ్ళ ఇంట్లో పుట్టామో డబ్బు లేని వాళ్ళ ఇంట్లో పుట్టామో మనకు తెలియదు, గ్రామీణ వాతావరణంలో పుట్టామో పట్టణంలో పుట్టామో మనకు తెలియదు, మనం పుట్టేశాం. కానీ ఇవాళ ఒక గద్దె మనకి ఇలా నేర్పించినప్పుడు మనం తలుచుకుంటే జీవితంలో ఒక 150 రోజుల లోపల మనం ఏం కావాలంటే అది అవ్వచ్చు. కేవలం అది మన మైండ్ సెట్లో మాత్రమే మనం తలుచుకోవాలి, అంతమించి ఇంకే విషయం లేదు. ఓ పెన్సిల్ తయారు చేసి మిమ్మల్ని అందరినీ లీడర్స్ చేసి అలా వెళ్లే ముందర పెన్సిల్ తయారు చేసి ఆ పెన్సిల్ మ్యానుఫ్యాక్చరర్ ఏం చెప్పాడంటే, నువ్వు బయటికి వెళ్తున్నావు కదమ్మా చెప్పమన్నారు. ఫస్ట్ థింగ్, యూ విల్ బి ఏబుల్ టు డూ మెనీ గ్రేట్ థింగ్స్. నువ్వు జీవితంలో ఎన్నో గొప్ప పనులు చేస్తావు, కానీ ఇంకోటి చేతిలో ఉంటేనే నువ్వు రాయబడతావు కదా. నీకు గురువు అనేవాడు ఉండాలి, నీకు ఆదర్శవంతుడు ఉండాలి, నీకు ఒక గంపా నాగేశ్వరరావు ఉంటేనే నువ్వు జీవితంలో ఎదుగుతావు అని చెప్పి ఆ పెన్సిల్కి చెప్పారనమాట. నెంబర్ 2, యూ విల్ ఎక్స్పీరియన్స్ ఎ పెయిన్ఫుల్ షార్ప్నింగ్. నేను బాగా చెక్కబడతారు, నీకేం చేత కాదు, నువ్వు మళ్ళీ చేయి, ఇంకా చేయి. షార్ప్నింగ్, నేను బాగా చెక్కబడతారు, నీకేం చేత కాదు, నువ్వు మళ్ళీ చేయి, ఇంకా చేయి, ఇది బాలేదు, అది బాలేదు, ఇంకా మెంబర్షిప్లు కావాలి, ఇంకా ఇవి కావాలి, అవి కావాలి అని నిన్ను చెక్కి 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 అంటారు. కానీ ఆ షార్ప్నింగ్ నీలో ఉన్న మంచిని బయటికి తీయడానికే తప్ప నిన్ను ఇబ్బంది పెట్టడానికి కాదు అంటాడు. 3, యూ విల్ బి ఏబుల్ టు కరెక్ట్ ఎనీ మిస్టేక్స్ యూ మేక్. భగవంతుడు పెన్సిల్ సృష్టించినట్టే రబ్బర్ కూడా సృష్టించాడు. మనం తప్పు చేస్తే దాన్ని ఇట్లా చెరిపేసి మళ్ళీ తిరిగి పెన్సిల్తో రాసుకోవచ్చు. వాసవి క్లబ్లో తప్పు చేస్తే మిమ్మల్ని ఉరిదీస్తారా? తీయరు కదా, మళ్ళీ ఇంకోసారి అవకాశం ఇస్తారు, నెక్స్ట్ టైం బాగా చేయమ్మా అంటారు, అంతే కదా. తిరిగి మనం చేసుకునే అవకాశం మనకి తిరిగి కలుస్తుంది. దెన్ 4, ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ యూ విల్ ఆల్వేస్ బీ వాట్ ఈజ్ ఇన్సైడ్. బయట కనిపించేది కాదు, నీ లోపల ఉన్న వ్యక్తిత్వమే నీకు ఇంపార్టెంట్ అంటాడు. ఎందుకంటే స్వామి వివేకానంద ఒక చోట చెప్తాడు, ఇట్ ఈస్ నైదర్ యువర్ లెర్నింగ్ నార్ యువర్ ఎర్నింగ్ దట్ విల్ ట్రావెల్ అలాంగ్ విత్ యూ టు చేస్ ది అడ్మెంటైన్ వాల్స్ ఆఫ్ డిఫికల్టీస్. నీ కష్టకాలం వచ్చినప్పుడు నీ పేరు కానీ లేకపోతే నువ్వు నేర్చుకుంది కానీ నీ సంపాదన కానీ నీతో పాటు రాదు అంటాడు. అని ఏమంటాడంటే, ఇట్ ఈస్ యువర్ క్యారెక్టర్ దట్ ట్రావెల్స్ అలాంగ్ విత్ యూ అంటాడు. నీ వ్యక్తిత్వం మాత్రమే నీతో పాటు వస్తుంది అంటాడు. వాట్ ఈస్ ఇన్నర్ సెల్ఫ్? నాలో అంతర్ముఖమై ఉన్న నా పర్సనాలిటీ ఎంత గొప్పది, అది ఎంత గొప్ప. పైన నేను రేమాండ్స్ ప్యాంట్ వేసుకున్నా, రేబాన్ స్పెక్స్ పెట్టుకున్నా, రెబాక్ షూ వేసుకున్నా, నేను ఎలా ఉన్నా పిల్లి ఇందాక మారినట్టు నా స్వభావం మారకపోతే నేను ఎందుకు పనికిరాను అవుతాను. నా వ్యక్తిత్వమే ఇంపార్టెంట్ అంటాడు. అండ్ 5, ఆన్ ఎవ్రీ సర్ఫేస్ యూ ఆర్ యూజ్డ్ ఆన్ యూ మస్ట్ లీవ్ యువర్ మార్క్. నీ మార్కు నువ్వు మెచ్చుకోవాలి. రాజమౌళి సినిమాలో ఫిలిం బై రాజమౌళి అని ఎట్ట స్టాంప్ వేస్తాడో, మనం ఏ పని చేసినా మన పేర్లు భరేరా అని అనిపించుకోవాలి. అలా అనిపించుకోవాలంటే మనం ఎక్కడ పోతే అక్కడ మన ఆనందాన్ని ఇవ్వాలి. మనం ఎప్పుడైనా ఒకసారి ఎక్కడికైనా వెళ్ళకపోతే అర్రే శ్రీనివాస్ గారు రాలేదు కదా ఇవాళ అని అనిపించాలి. అనిపించినప్పుడు మనం గొప్పవాళ్ళు అవుతాం అనమాట. పెన్సిల్ అండర్స్టూడ్ అండ్ జీవితంలో బయటికి ముందుకెళ్ళిపోయింది. Leadership is not about ability, it is taking responsibility, exceeding expectations and taking charge. Power lies in responsibility. ఏ ఆర్గనైజేషన్లో అయినా మీరు పవర్ఫుల్ కావాలి అంటే మీరు రెస్పాన్సిబుల్ అవ్వాలి. ఎవరు బాధ్యత వహిస్తాడో వాడికే ప్రపంచం భయపడుతుంది. ఎవరు బాధ్యత వహించడో వాడికి ఎవరికి భయపడ్డు. మీరు నిజంగా గొప్పగా పవర్ఫుల్ కావాలి మీరు అనుకుంటే ఎవరు బాధ్యతలు వహించి నాయకులు అవుతారో వాళ్ళు మాత్రమే జీవితంలో ఎదగలుగుతారు.
ఇన్నోవేట్ టు లీడ్, కొత్త రకమైన లీడర్షిప్ ఉండాలి. ఈజ్ అన్ ఎక్సెప్షనల్ అండ్ రేర్ వన్. అందరూ అలా మామూలుగా యాంత్రికంగా వెళ్తూ ఉంటారు. మనం విభిన్నంగా ఎలా ఉండొచ్చు అంటే మనం కొత్త రకంగా కొత్త ఉత్సాహాన్ని కొత్త దాన్ని చెప్పాలి. వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇన్నోవేటివ్ లీడర్స్ చెప్పి మీరు ఏ స్పీచ్ ఎలా ఇవ్వాలో కూడా ఒక 10 నిమిషాలు చెప్తాను నేను. ఫాస్ట్ అండ్ యాక్షన్ ఓరియంటెడ్ స్పీకర్స్. మన ఇన్నోవేటివ్ లీడర్స్ ఎలా ఉంటారు, ఎప్పుడో చేద్దాంలే, ఏదో చేద్దాంలే అని చెప్పంట. దానికి బ్రహ్మాండంగా శ్రీశ్రీ ఏం చెప్తాడు, ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా అంటాడు. ఎవ్వడు రాడు. మనం ఏమన్నా చిరంజీవి ఆ సైకిల్ దుకుంటే కమాన్ క్లాప్స్ కొట్టాను, లేకపోతే రజనీకాంత్ కొట్టు తొడగొట్టు తొలిమెట్టు ఎక్కువ తొలిమెట్టు అని పాటలు పాడాను. ఎవ్వడు రాడు. మనమే స్టవ్ మీద కూర్చోవాలి, మనమే అంటించుకోవాలి. ఆహా వాట్ ఏ ఫీలింగ్ సర్జీ అని మనమే అనుకోవాలి. ప్రపంచంలో ఎవడు మనతో రాడు. సో యూ నీడ్ టు బీ ఏ ఫాస్ట్ అండ్ యాక్షన్ ఓరియంటెడ్. ఎన్ని మాటలు మాట్లాడినా లాభం ఏంటి చేతలు లేనప్పుడు కదా. కొంతమంది ఆ హోటల్కి వెళ్తారు, జేబులో పక్కవాడు బిల్లు కడుతుంటే జేబులో చేయి పెడతారు. నేను ఇస్తా నేను కడతా, ఎప్పుడు మీరే కడుతున్నారు సార్, నేను కడతా. ఎప్పుడు కడతావు? జేబులోంచి చేయి తీస్తే కదా బయటికి కదా. మనం అంతే కొలుస్తూ ఉంటాం, బట్టని కొయ్యం. ఎంత కావాలి సార్ అని బట్టను కొలిస్తే నాది అవుతుందా? మీరు కోసి ప్యాకెట్లో ఇస్తే నాది అవుతుంది కదా. మాటలు వద్దు, చేతలు కావాలి, యాక్షన్ ఓరియంటేషన్ కావాలి. మనం సానుభూతి పలికే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న అంటారు కదా. మన యాక్షన్సే మనకు కావాలి. ఇమర్స్డ్ ఇన్ ప్రోగ్రెసివ్ చేంజ్. మారుతున్న కాలంతో పాటు మారాలి. ఫ్యూచర్ అబ్సెప్ట్. ఏ పని చేసినా సరే అబ్సెస్డ్. ఏ పని చేసినా సరే ఇవాళకి పనికొచ్చే పని చేయకూడదు. 10 ఏళ్ల పాటు నా సంస్థకి ఈ పని ఎలా పనికొస్తుంది. ఈరోజు ఈ వర్క్షాప్ చేస్తుంటే 10 ఇయర్స్ తర్వాత ఈ వర్క్షాప్ వల్ల ఎంతమంది ఫ్యూచర్ లీడర్స్ పుడతారు అనే ఉద్దేశం ఆలోచించి ఎంతమంది మీలో గవర్నర్స్ అవుతారు, ఎంతమంది మీలో ఇంటర్నేషనల్ గవర్నర్స్ అవుతారు, ఎంతమంది మీరు కొత్త చాప్టర్స్ తెరుస్తారు, ఎంతమంది కొత్త క్లబ్స్ తెస్తారని ఫ్యూచరిస్టిక్ అబ్సెషన్ ఉంటేనే మనం ఈ పని చేయగలుగుతాం. ఇవాళ ఏంటి ఈరోజు పని అంటే ఎవడైనా చేస్తాడు అది. దెన్ ప్యాషనేట్. నా స్పీచ్ చూసారు ఇందాక నుంచి, డల్గా ఉన్నానా ఎక్కడైనా? లేను. ప్యాషనేట్గా ఉన్నానా లేదా? ఉత్సాహంగా ఉందా లేదా? ఎస్ ఆర్ నో? ఎందుకంటే నాకు ఇష్టమైన పని కదా ఇది. నేను మొక్కుబడికి రాలేదు కదా. ఏదో చెప్దాం, ఏదో మొమెంట్ ఇస్తారు తీసిపోదాం అని రాలేదు కదా. నా మనసులో ఉన్న మీకంతా పనిచేయాలి, ఇంకా 4 విషయాలు చెప్పాలి అని నా మనసులో తన్నుతోంది కదా ఇదంతా. మనం ఎప్పుడైతే మనసు పెట్టి చేస్తామో అప్పుడు ప్యాషన్ ఉబ్బికి వస్తుంది బయటికి. మనసు పెట్టకుండా ఊరికే టిక్కు కొట్టాలి. కొందరు ఉంటారు టిక్కు రాయిళ్ళు అంటాం. మేము పని చేయాలి కదా. 10 ప్రోగ్రాం చేశా, 22 ఫోటోలు తీసా, 34 ప్రోగ్రాంలు చేశా. అందరికంటే నా క్లబ్బే ఎక్కువ. ఎవరికి రా? అద్దంలో నువ్వు లేవారా? మీ ఇంట్లో అద్దాలు లేవా? నువ్వు చూసుకో అద్దంలో. ఏం ప్రోగ్రాం చేసా? బ్యానర్ పెట్టి ఫోటో పెట్టి 2 లేదు అక్కడ 2 రూపాయలు ఖర్చు పెట్టలా, నువ్వు పెద్ద ప్రోగ్రాం చేసావు. నువ్వు మీ ఇంట్లో నీకు అద్దం లేవా? అవునా కదా? మనసు చెప్పాలి. మనస్సాక్షి కంటే గొప్పదైన శక్తి ఏది లేదు. అది ఎప్పుడు వస్తుంది? మనలో ఆర్తి, కోరిక, తృష్ణ అలా ప్రవహిస్తూ ఉంటే ప్రవాహమై అప్పుడు ప్యాషన్ వస్తుంది. ప్యాషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సూపర్ సేల్స్ పీపుల్. ఏదైనా అమ్మేయాలి మనం, ఏదైనా అమ్మేయాలి. నేను చెప్తా, ఇంపాక్ట్ చేద్దామని గంప నాగేశ్వరరావు నేను జూలై ఇప్పుడు పాఠశాల అప్పుడు అనుకున్నాం. నేను మర్చిపోయిన షూటింగ్లో వెళ్ళిపోయా. ఇంపాక్ట్ కరెక్ట్గా 6 రోజుల ముందు నేను రియలైజ్ అయ్యా, కనీసం 2.5 లక్షలు తాగకపోతే చాప్టర్ కానీ నా దగ్గర కానీ డబ్బులు పోతాయి. నేను ఎస్ఎన్ఎస్గా నేనైతే వెనక్కి వెళ్ళలేను. ఎస్ఎన్ఎస్ తను అందరూ చేశాడు. ఏం చేయాలని ఆలోచించా. 100 స్టోరీస్ తీసుకుని ఈ స్టోరీస్ అనే బుక్ తీసుకుని దాంట్లో అడ్వర్టైజ్మెంట్స్ అన్నీ కలెక్ట్ చేసి 2,90,000 రూపాయలు కలెక్ట్ చేసి ఆ డబ్బుతో ఇంపాక్ట్ చేసి ఆ పుస్తకం 1,500 కాపీలు నా దగ్గర ఉన్న అమ్ముకుంటే కూడా నాకు డబ్బులు వస్తాయి. ఇట్స్ ఓన్లీ మనం ఆలోచిస్తే ఏ పనైనా ఆచరణలోకి వస్తుంది. మన ఆలోచన కావాలంతే, అంతమించి ఏం లేదు. సూపర్ సేల్స్ పీపుల్, రూల్ బ్రేకర్స్. రూల్స్ అసలు అక్కర్లా. అలానే సంస్థను మనం ఇటువంటి చేయాలని కాదు, కొత్త ఆలోచనలు, కొత్త విషయాలు, కొత్త ఉండాలి. మౌంటైన్ క్లైమర్స్. ఎవడు ఆకాశాన్ని ఎక్కుతూ ఉండాలి కదా. ఎట్లా ఎక్కాలి సార్? నాకు చేత కాదు సార్, చిన్నప్పటి నుంచి ఇంతే సార్, నా మైండ్ తెలియదు సార్, అదేంటో తెలియదు సార్, నేను చేయబెట్టంగానే బుకింగ్ టికెట్ అయిపోతాయి సార్, అదేంటో తెలియదు సార్, నేను టీవీ పెట్టంగానే ఇండియా క్రికెట్ ఓడిపోతుంది సార్, అదేంటో తెలియదు సార్, నేను స్విచ్ చేయగానే లైట్ ఆగిపోతుంది సార్ అని అంటాం కదా మనం. ఎందుకంటాం అంటే మనకి చిన్నప్పటి నుంచి ఎక్కిచ్చారు కదా. నీకేం రాదు, చేత కాదు, మా వాడు ఇంతే, వీడు బాతుల్లో పాడతాడు, బయట పాడలేడు, మా అమ్మాయి ఇంతే, దీనికి 56 వచ్చింది, బయటికి పోలేదు, పక్కింటి అమ్మాయికి ఎక్కువ వచ్చింది, నేను కూడా అంతే, నిజమే కావచ్చు, నేను పిచ్చోడిని, నాకు చేత కాదు, నేను చేత కాదు అని మనం అనుకుంటూ ఉంటాం. పాజిటివ్ మైండ్ సెట్. వాట్ ఈస్ పాజిటివిజం? నేను రాత్రి సినిమాకి వెళ్ళాను, సగం థియేటర్ ఖాళీగా ఉంది అని మనం అంటాం. అదే మాట నేను రాత్రి సినిమాకి వెళ్ళాను, సగం థియేటర్ నిండుగా ఉందని ఆలోచించగలగడం పాజిటివ్నెస్ కదా. గులాబీ చుట్టూ ముళ్ళున్నాయి సార్, గులాబీ చుట్టూ ముళ్ళున్నాయి సార్, గులాబీ రాదు సార్, గులాబీ చుట్టూ ముళ్ళున్నాయి సార్ అని అందరూ అంటారు. నేనంటాను ముళ్ళ మధ్య గులాబీ చూడు ఎంత బాగుంటుంది.
ముళ్ళ మధ్య గులాబీ మాత్రమే కనిపించాలి, నీకు ముళ్ళు కనిపించకూడదు. అప్పుడు గులాబీని మనం తీసుకుని వెళ్ళచ్చు. మనం ఒక అందమైన బ్రహ్మాండమైన అరటిపండు తింటూ ఉంటాం, పొరపాటున చేజారి కింద పడింది అనుకోండి, అది పట్టం ఒక వెండి పళ్ళల్లో మంచి కొత్త శుభ్రంగా ఉన్న వెండి పళ్ళల్లో పడింది, మనకేమైనా తేడా వస్తుందా? ఆ అరటిపండు తీసుకు తింటామా లేదా? ఎస్ఆర్నో తింటాం కదా. అదే అరటిపండు పొరపాటున వెండి పళ్ళల్లో కాకుండా ఒక చెత్త పుట్టలో పడింది అనుకోండి, తింటామా? తినం కదా. మీ మైండ్ స్వచ్ఛమైన వెండి పళ్ళల్లో ఉంటే పాజిటివ్నెస్ ఎంతున్నా మంచి ఆలోచనలు వచ్చి మనకు పనికి వస్తుంది. మన మైండ్ వీడిట్టా వాడిట్టా నా వల్ల కాదు నేనిట్టా అనే ఆలోచనతో ఉంటే మనకేమవుతుంది, ఎంత మంచి ఐడియా వచ్చినా ఆ చెత్తపుట్లో పడ్డట్టు డ్రైనేజ్ కాలువలోకి వెళ్ళిపోతుంది. అక్కడ నథింగ్ ఎల్స్. యూ షుడ్ బి అబ్సెస్డ్ విత్ పాజిటివిజం. గ్రాబ్ ది ఆపర్చునిటీస్. అవకాశం వచ్చినప్పుడు ఎవ్వరు వదలద్దు. అది ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పడానికి ఇప్పుడు అన్నీ చెప్తా, ఏ స్పీచ్ ఎలా చెప్పాలో చెప్తాను. ఏ ఆపర్చునిటీ కూడా మనం వదులుకోదు. ఉదాహరణకి ఈరోజు నేను యాంకరింగ్ చేయాలి, యాక్టింగ్ కాదు, యాంకరింగ్ చేయాలనుకోండి. నేను ఇక్కడికి వచ్చా, ఈ మీటింగు ఎలా చెప్పాలి? మామూలుగా సభకి నమస్కారము, ఈరోజు నన్ను పిలిచారు, నేను ఈరోజు వాసవి క్లబ్ 32వ వార్షికోత్సవానికి విచ్చేసిన మీ అందరికీ నమస్కారాలు, ఈరోజు చాలా బాగుంది, మంచి రోజు అని మామూలుగా మాట్లాడతాం కదా. అది ఎవరికి ఇంట్రెస్ట్? మీరు సినిమాకి వెళ్తే ఎట్లాంటి సినిమా తీస్తే చూస్తారా? చిరంజీవినే మృగరాజుని పంపించారు, పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ అని వెనక్కి పంపించారు కదా. ఆడియన్స్కి ఏం కావాలి? విభిన్నంగా కావాలి కదా. ఇది ఒక సామాజిక ప్రోగ్రాం అనుకుందాం. ఫర్ ఇన్స్టెన్స్ ఇవాళ మనం చేసే సోషల్ కార్యక్రమం, అస్థిమూల పంజరాలు వార్తరావ మందిరాలు కూడులేని లోకమిది గుండెలోతు తాపమిది, ఇది ఏ నాగరికతకు ఫలశ్రుతి, ఏ విజ్ఞాన ప్రకాశక ప్రకృతి అని బాలగంగాధర్ తిలక్ 50 ఏళ్ల క్రితమే అన్నా. మనది ఒక బతికేనా కుక్కల వలె నక్కల వలె, మనది ఒక బతికేనా సందులలో పందుల వలె, వెనక దగ్గ ముందు దగ్గ కుడి ఎడమల తగ శ్రీశ్రీ అన్న. మన దైనందిక జీవితంలో ఏమాత్రం మార్పు లేకుండా, పక్కవాడికి ఏమాత్రం సహాయం చేయకుండా, మన తెలివితేటలతో పక్కవాడిని మోసం చేస్తున్న ఈ రోజుల్లో వాసవి క్లబ్ పక్క వాళ్ళ కోసం, సమాజం కోసం చేపట్టిన ఒక అద్భుతమైన కార్యక్రమానికి మనసున్న ప్రతి వారికి స్వాగతం, సుస్వాగతం. క్లాప్స్ కొట్టారు. దానికి తేడా ఏంటంటే, ఒక్క 10 నిమిషాలు ఈరోజు నేను ఎట్లా స్పీచ్ ఇవ్వాలి అని ఆలోచించడమే. ఒక్క 10 నిమిషాలు నాలాంటి వాడి దగ్గర, గంపనాగేశ్వరరావు దగ్గర, తెలిసిన వాళ్ళు ఎవరి దగ్గరైనా కూర్చోవటమే. ఒక్క 10 నిమిషాలు ఏదన్నా మంచి పుస్తకాలు తీసుకోవడమే. ఒక్క 10 నిమిషాలు ఇంటర్నెట్లోకి వెళ్ళి గూగుల్ చేస్తూ కోట్స్ ఆన్ సోషల్ అవేర్నెస్ అని కొట్టడమే. దాన్ని తీసుకుని ఆసక్తిగా మనం ఇంట్రెస్టింగ్గా చేయాలి కదా. రోజు ఇష్టమైన హోటల్ అయినా రోజు వెళ్ళాం కదా మనం కదా. లాస్ట్ వీకే పోయాం, వేరే హోటల్కి వెళ్ళాలనుకుంటాం కదా. ఇష్టమైన కార్యక్రమాలైనా మెంబర్స్ ఇష్టంగా రారు. మనం దాన్ని విభిన్నంగా మార్చబోతే వాళ్ళు ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు. ప్రతి ప్రోగ్రాము విభిన్నంగా మార్చాలంటే మనం ఇక్కడ చేయాలి. ఇదే మనం ఓపెనింగ్ రిమార్క్స్ చెప్పాలనుకోండి, అప్పుడు వేరే రకంగా చెప్పాలి. ఒక కొటేషన్తో స్టార్ట్ చేయాలి. ఆ కొటేషన్ తర్వాత భర్తృహరి అన్నాడు, విద్యా దదాతి వినయం వినయాత్యాత్రి పాత్రత్వం ధనమాప్నోతి ధనధర్మం తదసుఖం అన్నాడు. విద్య వల్ల వినయం చేకూరుతుంది, వినయం వల్ల ధర్మం చేకూరుతుంది, ధర్మం వల్ల సంపద చేకూరుతుంది, సంపద వల్ల సుఖం చేకూరుతుంది అన్నాడు. అంటే విద్యతోనే సుఖం ఉంది అని చెప్పాడు. చదువుకోమని చెప్పే ప్రతి ఒక్కరికి, విద్యావంతులైన వాళ్ళందరికీ ఈ సభకి స్వాగతం అని అది చైర్మన్ నేను అక్కడ చెప్పినట్టు ఆవేశంగా చెప్పకూడదు. ఇక్కడ ఒక కొటేషన్ చెప్పాలి ఇక్కడ కదా. మన పాత్ర స్వభావాన్ని బట్టి మనకు మారిపోతూ ఉంటుంది కదా. నేను ఇవాళ స్పీకర్ కింద వచ్చా, 1.5-2 గంటలు నాకు అవకాశం వచ్చింది. నేను స్పీకర్ కింద రాలా. రేపు వాలిడేటరీ మీటింగ్కి నన్ను చీఫ్ గెస్ట్ కింద పిలిచారు. నాకు 10 నిమిషాలు 15 నిమిషాలు మాత్రమే టైం ఉంటుంది, అవునా కాదు? రేపు మీటింగ్ నేను చీఫ్ గెస్ట్ కాదు, వేలూరు రవీంద్ర గుప్తా గారు చీఫ్ గెస్ట్, నేను గెస్ట్ ఆఫ్ ఆనర్. ఆయన 10-15 నిమిషాలు మాట్లాడతారు, నేను 5 నిమిషాలు మాట్లాడాలి. రేపు ఫంక్షన్కి మేమెవరం చీఫ్ గెస్ట్ ఆఫ్ ఆనర్ కాదు, చిరంజీవి గారు చీఫ్ గెస్ట్, రవీంద్ర గుప్తా గారు మనకి గెస్ట్ ఆఫ్ ఆనరు. నేను ఊరికే తెలుసు కదా అని పిలిచాడు. నేను లేచి నుంచుని లేడీస్ అండ్ జెంట్మెన్ చాలా సంతోషం, మీ అందరికీ నా శుభాకాంక్షలు అని చెప్పి కూర్చోవాలి. సేమ్ ప్రదీప్. పాత్రలు వేరు. ధర్మరాజు, అర్జునుడు, భీముడు, నకుల్, సహదేవుల్లాగా మన పాత్రలు వేరు. మనం ఏ పాత్రకి ఏ పాత్రోచితమైన నటన ఎలా చేస్తామో, స్టేజ్ మీద మన పాత్రకి పాత్రోచితమైన సంభాషణ మనం చేయాలి. ఫిలిం స్టేషన్ చెప్పమంటే అక్కడికి వెళ్ళి వేదిక మీద ఉన్నారు అందరికీ ఉన్న డీజీ గారికి, ఇంటర్నేషనల్ గారికి, గంప గారికి, వీరికి వారికి అని 33 నిమిషాలు మాట్లాడితే ఆడికి ఆకలి వేస్తాడు 11:30. ఆడేమనుకుంటారు మనకి. అందుకని జంజాల గారు బ్యూటిఫుల్ డైలాగ్ రాశారు కదా, సభకి నమస్కారం అని. సభకి నమస్కారం. ఈరోజు చార్టర్ నైట్ జరుపుకున్న ఈ సంస్థకి చాలా కృతజ్ఞతలు, వీళ్ళు ఇంకా జీవితంలో పైకి రావాలని ఆశిస్తున్నాను అని చెప్పి చెప్పాలి. అంటే మన ఏ టైంలో ఎలా మాట్లాడాలి అన్నది మన లీడర్షిప్ స్కిల్స్ ద్వారా 10 మందికి తెలిసిపోతుంది కదా. ఒక కొటేషను, ఒక మంచి స్టోరీ, ఒక మంచి జోకు, ఒక చిన్నది ఏదైనా తీసుకుని మనం చెప్పామనుకోండి, మన 2 నిమిషాలే, మన టైం ఎక్కువ తీసుకోవద్దు.
ఇది చెయ్యాలి అంటే ఏం చేయాలి అంటే ముందు మనం రిహార్సల్ చేయాలి. ఎలా చేస్తాం సార్ రిహార్సల్ మాకు అంటారు కదా. మన ఇంట్లో బెడ్రూమ్ ఉందా సార్? అద్దం ఉందా? అద్దం ముందు నుంచోండి. భలే ఉన్నారా అనుకోండి. ఫస్ట్ తల లేదనుకోండి మీకు నాకు, అయినా సరే తల ఊకునే ప్రయత్నం చేయండి. చేసిన తర్వాత అద్దం ముందు నుంచుని మీరు చెప్పదలుచుకుంటే అద్దంతో మాట్లాడండి. ఫస్ట్ టైం కష్టం, సెకండ్ టైం కష్టం, థర్డ్ టైం మెల్లగా అలవాటు వస్తుంది. దాని తర్వాత ఏం చేయండి, మీరు చెప్పాలనుకున్న 5 పాయింట్స్ క్యూ కార్డు మీద తీసుకోండి. ఫస్ట్ టైం మాట్లాడతాం, సెకండ్ టైం మాట్లాడతాను, థర్డ్ ఎట్లా మాట్లాడతాను, ఫోర్త్ టైం మాట్లాడతాను, ఫిఫ్త్ టైం మాట్లాడతాను. ఈ 5 పాయింట్సే. ఈ 5 పాయింట్స్తో నాకు ఒకటి తర్వాత ఒకటి గుర్తు రావాలి. ఇప్పుడు అక్కడ చూడంగానే నేను చెప్పాల్సిన నాకు గుర్తుకొస్తాను కదా, అలా చిన్న కార్డు మీద రాసుకోండి. ఆ కార్డుని తెచ్చి ఇక్కడ పెట్టుకోండి మీరు మాట్లాడే చోట, లేదా ముందు అలవాటు చేసుకోండి మైండ్లోనే. సింపుల్. మనం అనే పదం ఎంతో ఏంటి, ఏతో ఏంటి, ఎంతో ఏంటి, ఏతో ఏంటి, ఎంతో ఏంటి, అయిపోయింది. ఈ 5 గుర్తుపెట్టు. మనం గుర్తుపెట్టుకున్నాం అనుకో, ఎం అయిపోగానే ఏ డ్రైవ్ చేస్తుంది, ఏ అవగానే మళ్ళీ ఎన్ డ్రైవ్ చేస్తుంది. అట్లా ఆటోమేటిక్గా మీ బ్రెయిన్ మిమ్మల్ని డ్రైవ్ చేస్తూ ఉంటుంది. రిహార్సల్ చేయకుండా, ప్రిపేర్ అవ్వకుండా 2 నిమిషాలు కూడా మాట్లాడద్దు. ఎప్పుడు కూడా మనం ఈజీ ఖాళీ టైంలో ఉన్నప్పుడు మీరు ఎట్లా అయితే వంటల ప్రోగ్రాం చూస్తారో, మనం ఎట్లా అయితే క్రికెట్ మ్యాచ్ చూస్తామో, అలా కొన్ని పుస్తకాల్లోంచి కొన్ని కొటేషన్స్, కొన్ని కథలు, కొన్ని మంచి జోక్స్, కొన్ని ఇవన్నీ మన బ్రెయిన్ లోపల స్టోర్ చేసుకుని పెట్టుకోవాలి. అది ఫ్లాపీ డ్రైవ్ చేయాలి. మీరు ఏ టాపిక్ మాట్లాడమని నేను మాట్లాడగలుగుతా, ఇదే కొటేషన్ తోటి ఏదో దాంతో కలిపి మీతో మాట్లాడగలుగుతా. ఎలా మాట్లాడగలుగుతాం అంటే ఇక్కడ కొన్ని కోట్స్, కొన్ని కొటేషన్స్, కొన్ని స్టోరీస్, కొన్ని ఎనెక్డోట్స్, కొన్ని సూక్తులు, కొన్ని పద్యాలు ఇక్కడ పెట్టేసుకుని ఉంటాం అనమాట. ఎలా సాధ్యం సార్ అంటే, లీడరు ఆకర్షణీయంగా మాట్లాడకపోతే వేస్ట్. ఎన్టీ రామారావు గారు, కృష్ణ గారు ఒకేసారి అయ్యారు. ఇద్దరు అత్యద్భుతమైన వ్యక్తులు. ఎన్టీఆర్ కూడా 350 ఫిలిమ్స్ యాక్ట్ చేశాడు, కృష్ణ గారు కూడా అప్పుడే 300 సినిమాల్లో యాక్ట్ చేశాడు. ఎన్టీ రామారావు గారు చైతన్య రథం తీసుకుని ప్రజల్లోకి వెళ్ళాడు. పొద్దున 10ంటికి ఒంగోలు వస్తా అంటే సాయంత్రం 5ంటికి వచ్చేవాడు. ప్రతి చోట ఆపేసేవారు కదా. 5 వరకు పిల్లలు 10,000 మంది పిల్లల్ని ఎత్తుకుని ఇక్కడ నుంచునేవాడు. ఎన్టీ రామారావు గారు రావటం ఏంటి, స్టేజ్ మీదకి ఎక్కేవాడు. ఎక్కేసి పైన మైక్ తీసుకున్నాడు. నేల తల్లి ఈనిందా, ఆకాశం నుంచి వాడిపడిందా, మహోత్తంగా తరంగాల్లో ఉన్న నా తెలుగు ఆడబిడ్డల్ని సోదరుని చూస్తుంటే మనసు ఉప్పొంగిపోతాననగా చప్పట్లు కొట్టేసేవాడు. 2 నిమిషాలు, 3 నిమిషాలు, అరగంట మాట్లాడినా జనం చప్పట్లు కొట్టేవాళ్ళు. బ్రహ్మాండమైన ఫీలింగు. అక్కడి నుంచి వచ్చేవారు. ఆయన్ని గెలిపించారు. కొంతకాలం కృష్ణ గారు పాలిటిక్స్లో వచ్చారు. ఈయన ఒక అంబాసిడర్ కారు తీసుకుని ఈయన కూడా వెళ్ళేవారు ఎక్కడ పడితే అక్కడికి. ఈయన కోసం కూడా 10,000 మంది వచ్చారు. ఈయన కూడా పొద్దున 10ంటికి ఒంగోలు వస్తా అంటే సాయంత్రం 6ంటికి వచ్చేవాడు. ఈయన మైక్ తీసుకునేవాడు. కాంగ్రెస్ కొట్టేయండి, ఎన్టీ రామారావు నమ్మొద్దు, ఈనాడు పేపర్ చదవద్దు, అందరికీ నమస్కారం వచ్చేసేవాడు. ఈయన జనం ఏమనుకునేవాళ్ళు అంటే, మనం రోజంతా చూసి ఇండియా క్రికెట్ మ్యాచ్ ఓడిపోతే మన బాధ కలుగుతుంది, రోజు వేస్ట్ చేసుకున్నాను రాని, అలాంటి బాధ కలుగుతుంది. ఏ స్పీకర్ విల్ బికమ్ ఏ వెరీ గుడ్ లీడర్. ఏ లీడర్ మస్ట్ బి ఏ స్పీకర్. స్పీకింగ్ ఎబిలిటీస్ లేకపోతే మన నుంచి ఆశిస్తారు. ఇప్పుడు ప్రదీప్ గారు మాట్లాడతారు అంటే ప్రదీప్ గారు బ్రహ్మాండంగా మాట్లాడతారని కదా మీరు ఆశిస్తారు. మీరు మాట్లాడతారంటే మీరు వచ్చి మాట్లాడాలి కదమ్మా. అలా కాబట్టి ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. వెదర్ ఇట్ ఈస్ 2 minutes, 3 minutes, 5 minutes, 10 minutes. ఫస్ట్ క్వశ్చన్, నాకున్న టైం ఏంటి? ఫస్ట్ క్వశ్చను, నాకున్న టైం ఏంటి అన్నది మైండ్లో పెట్టుకోవాలి. రెండో క్వశ్చను, నేను వెళ్తున్న సభ ఏమిటి? ఇంజనీర్దా, డాక్టర్లా, మనకు ఆడవాళ్ళ, మగవాళ్ళ, మధ్యాహ్నం పూట ఇప్పుడు అందరూ ఖాళీగా కిట్టి పార్టీ కూర్చున్న ఆడవాళ్ళందరి దగ్గరికి వెళ్ళి సమయ పాలన అని మాట్లాడనుకోండి, వాళ్ళకి ఏముంటుంది అక్కడ?